RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. రాజ్యాంగం కల్పించిన నా హక్కును నాకు తెలియకుండానే కాలరాస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు పీలారం పట్లుల మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు పీలారం పట్లుల మహిపాల్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం విచారణ చేసింది. ఈ విషయాన్ని అప్పటి ఎమ్మెల్సీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా తనకు తెలియజేశారని వివరించారు. అదేవిధంగా వీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నాయకులకు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని వివరించడం జరిగిందన్నారు. నా ఫోను ట్యాప్ అయిందని సీట్ వాళ్ళు ఈరోజు పిలిచినారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పిలిస్తే వెళ్ళినాను. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు వాళ్ళందరితో దాదాపు 45 నిమిషాలు వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది. ఆ 45 మినిట్స్ నా ఫోన్కి వెళ్ళి ఎవరెవరు ఫోన్ పోయినాయి, నేను ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడిన విషయాలు అన్నింటినీ కూడా వాళ్ళు చూపించడం జరిగింది. నేను అవన్నిటికి కూడా చూసినాను. కొంత మా రిలేటివ్స్తో మాట్లాడిన విషయాలు కూడా అనిపించినవి. అంతా సిస్టమేటిక్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో నేను వాళ్ళ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాను. ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి 1952 టెలికాం యాక్ట్ ప్రకారం ఒక యాక్ట్ తీసుకొచ్చిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1952. దానికి రిలేటివ్గా 1985లో మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది పార్లమెంట్ లోపల. ఆ పార్లమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత క్లోజ్ 1, క్లోజ్ 2, క్లోజ్ 3 అని మరి సెక్షన్ 26/1 అని కూడా వచ్చినది. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఒక మనిషి యొక్క స్వేచ్ఛను భంగం పరచొద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల యొక్క హక్కును, పౌరుల యొక్క స్వేచ్ఛను ఎక్కడ కూడా టెలికాం డిపార్ట్మెంట్ ద్వారా భంగపరచొద్దు అనేది ఈ యాక్ట్ సూచిస్తుంది. ఒకవేళ ఎవరైనా భంగపరిస్తే వాళ్లకు కఠినంగా 5 సంవత్సరాల జైలు అని కూడా యాక్ట్ లోపల స్పష్టంగా 1985 యాక్ట్ లోపల స్పష్టంగా ఉండడం జరిగింది. 52 నుంచి 85 నుంచి పరంపర జీవోలు ఈ యాక్ట్ లోపల జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా నా యొక్క డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసి సంఘ విద్రోహ శక్తులుగా మనిషి తయారయ్యి సంఘానికి వైలెన్స్ చేస్తున్నాడనే అభిప్రాయం కనుక ఉంటే అప్పుడు గవర్నమెంట్ అంటే రాష్ట్రం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని ఏదైతే 1952 యాక్ట్, 1985 యాక్ట్ క్లోజ్ ప్రకారము 26 సెక్షన్ ప్రకారము పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ వాళ్ళు 60 డేస్కి ఇస్తారు. టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు 60 డేస్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత 60 డేస్ లోపల ఆ నంబర్ ట్రేస్ అవుట్ అవుతుంది. ఉదాహరణకు ఎల్ఐ నంబర్ వచ్చింది అనుకో, ఎల్ఐ తీవ్రవాదులతో కలిసి ఉన్నాడు, నక్సలైట్లతో, ఆయన నంబర్ను ట్రేస్ చేస్తారు 60 డేస్ లోపల. మళ్ళీ ట్రేస్ చేసినాక 60